హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. విరూపాక్షి రూపని పెళ్లి కూతురుగా రెడీ చేసి కళ్యాణ మండపం అంటే ప్రతాప్ వాళ్ళు అంతకుముందు ఉన్న ఇంటినే ముత్యాలు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అదే ఇంట్లో రాజుకి శ్వేతకి పెళ్లి జరుగుతుందని ఇక రూపని నేరుగా పెళ్లి కూతురుగా రెడీ చేసి విరూపాక్షి అక్కడికి తీసుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ప్రతాపిక రూపని నా ప్రాణం పోతుంది నువ్వు రాజు పెళ్ళయ్యే వరకు ఆ గడపని తాటితే అన్న మాట చెప్పిన తర్వాత కూడా తన తల్లి చేయి పట్టుకొని రూపయిక రాజు శ్వేత పెళ్లి జరిగే దగ్గరికి రావడం చూసి ప్రతాప్ షాక్ అయిపోతాడు. పీటల మీద కూర్చున్న రాజు అప్పటి వరకు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఈ పెళ్ళిని ఎలా ఆపాలి ఏంటి అని. విరూపాక్షి రాకతో అప్పలనాయుడు రాజు కూడా గాలి పీల్చుకున్నట్టు అయిందని చెప్పుకోవాలి. మరి నిజంగా విరూపాక్షి రూపని తీసుకొచ్చి పీటల మీద కూర్చున్న రాజు శ్వేతల పెళ్ళి ఏ విధంగా ఆపబోతుంది? అసలు నిజంగా విరూపాక్షి చెప్పినట్టు రాజు శ్వేతల పెళ్ళి ఆగిపోతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రాజు రెడీ అవుతూ ఉంటాడు. శ్వేతని కూడా రెడీ చేసుకొని ఇంటి దగ్గర నుంచి నేరుగా ఇంటికి తీసుకొని వస్తారు. పెళ్ళి అన్నీ కూడా సిద్ధం చేస్తారు. అప్పుడే ఇక శ్వేత రావడంతో ముత్యాలు చాలా సంబరపడిపోతూ దగ్గరికి తీసుకొని శ్వేతని ముద్దాడుతూ ఉంటుంది. నా దిష్టే తగిలేలా ఉందమ్మా, చాలా అంటే చాలా చూడముచ్చటగా ఉన్నావు అని ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఉంటుంది ముత్యాలు ఇక శ్వేతకి. ఇకపోతే ధనాలు నువ్వు వెళ్ళి రాజును కూడా తీసుకొని రాపో, ముహూర్తానికి టైం అవుతుంది అనగానే సరేనమ్మా అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి ఇంకా ఏంటిరా రెడీ కాకుండా అలానే కూర్చున్నావు, త్వరగా రెడీ అవ్వు, శ్వేత వాళ్ళు కూడా వచ్చేసారు అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏంటి శ్వేత వాళ్ళు వచ్చేసారా అనగానే అవును, ఆడపెళ్ళి వాళ్ళే త్వరగా రెడీ అయ్యి వచ్చేసారు, మనమే ఇంకా ఇంకా స్లోగా పనులన్నీ కూడా చేసుకుంటున్నాం అని ఈ విధంగా అంటూ ఉంటూ ధనాలు రాజు ఏం మాట్లాడు. వెంటనే ఇక బాస్కం తీసుకొచ్చి రాజు నుదుటికి కట్టి ధనాలు ఇంకా రాజుని తీసుకొని వస్తూ ఉంటుంది. వరాలు శ్వేతని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి పీటల మీద కూర్చోబెడతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇకపోతే ప్రతాప్ తన కుటుంబంతో కలిసి ఆటోలో వస్తూ ఉంటాడు. రూపపు మాత్రం గట్టిగా చెప్పి నువ్వు ఇంట్లో అడుగు బయట పెడితే బాగోదు రూపా, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, రాజు కంటే మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను, ఆ దుర్మార్గుణ్ణి మర్చిపో, వాడు రేణుక జీవితాన్ని అలాగే నీ జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఇప్పుడు సీఎం కూతుర్ని పెళ్లి చేసుకొని తన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాడు, అలాంటి దుర్మార్గుడితో నీకెందుకు అని చెప్పి లేనిపోనివన్నీ కూడా విజయాంబిక చెప్పిన మాటలు విన్న ప్రతాపిక రూపని ఇంట్లో పడేసి లాకేసేసి వచ్చేస్తాడు. ఇకపోతే ముత్యాలు అందరినీ రిసీవ్ చేసుకుంటుంది కానీ ప్రతాప్ కుటుంబాన్ని మాత్రం రిసీవ్ చేసుకోకుండా అలానే ఉండిపోతుంది. రండి రండి అని చెప్పి వెళ్తూనే కావాలనే వాళ్ళని ఇదిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుమ చూసారా బావగారు, తనకి ఎంత పొగరో, అయినా మనం వాళ్ళతో వీళ్ళతో మాటలు పడడానికి ఇక్కడికి రాలేదు కదా, పదండి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే వెళ్ళిపోదాం సుమ, నేను వీళ్ళకి మాట ఇచ్చాను కదా, పెళ్లి చేసి నా మాటని నిలబెట్టుకున్న తర్వాతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, అప్పటి వరకు ఎవరు ఎన్ని మాటలు అన్నా ఏమనుకున్నా సరే మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి అని చెప్పి విజయాంబిక కూడా అంటూ ఉంటుంది. విరూపాక్షికి మాత్రం రూపని ఇంట్లో పడేసి తాళం వేసి వచ్చిన విషయం ఎలాగైనా విరూపాక్షి అమ్మగారికి చెప్పాలి, లేకపోతే రాజన్న శ్వేతల పెళ్ళి జరిగిపోతుంది, అమ్మాయి గారికి అన్యాయం జరిగిపోతుంది అని ఈ విధంగా వెంటనే మందారం ఫోన్ చేస్తుంది విరూపాక్షికి. అప్పటికే అప్పలనాయుడు ఫోన్ చేసి కూడా చెప్పేస్తాడు, మీరు తప్ప ఈ పెళ్ళిని ఎవరూ ఆపలేరమ్మా, ఎలాగైనా సరే మీరు వచ్చి ఈ పెళ్ళిని ఆపండి. ఈ విషయం చెప్పడం
నిన్న జరిగిన దాంట్లో ఎవరో ఒకళ్ళు మార్పు వచ్చి బయటకు వస్తారు అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను అనుకున్నది జరగలేదు కదా! ఖచ్చితంగా వస్తాను అప్పలనాయుడు. ఏదో ఒక రకంగా ఆ పెళ్ళిని ఆపేస్తాను అని ఈ విధంగా మాట ఇవ్వగానే, అమ్మగారు మీ మాటలు విన్నాక నాకు కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుంది. త్వరగా రండి అమ్మగారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు అప్పలనాయుడు. ఇకపోతే ఆటోలో బయలుదేరి వస్తున్న ఇక విరూపాక్షికి మందారం ఫోన్ చేస్తుంది. ఏంటి మందారం చెప్పు అనగానే, అమ్మగారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటే, వస్తున్నాను మందారం ఏంటి అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. అమ్మగారు పెద్దయ్య గారికి ఎదురు తిరిగి మాట్లాడినా కూడా అమ్మాయి గారి మాటని లెక్క చేసుకోకుండా ఖచ్చితంగా రాజు శ్వేతల పెళ్ళి చేసి తీరుతాను అని చెప్పి పెద్దయ్య గారు మమ్మల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసారు. మేమందరం ఇక్కడికి వచ్చేసాం. కానీ ఆ అమ్మాయి గారిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చేసాం. ఆ అమ్మాయి గారిని గడప దాటి రావద్దని పెద్దయ్య గారు గట్టిగా వాదించి చెప్పారు. పాపం అమ్మాయి గారు ఎంత బాధపడుతున్నారో ఏమో. మీరు త్వరగా రండి అమ్మగారు అని మందారం ఫోన్ చేసి చెప్పగానే, నేను చూసుకుంటాను మందారం అని చెప్పేసి అంటూ ఉంటే, సరే అమ్మగారు అని చెప్పి ఫోన్ కట్ చేసి మందారం కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇకపోతే డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు. డాక్టర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి ముత్యాలు వస్తుంది. కానీ ప్రతాప్ వాళ్ళు మాత్రం అలానే నించొని ఉండడం చూసిన అప్పలనాయుడు వచ్చి, పెద్దయ్య గారు రండి అలా కూర్చోండి అని చెప్పగానే ప్రతాప్ వెళ్ళి కూర్చుంటాడు. ఇకపోతే మందారం అలాగే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. పెళ్ళికొడుకు అలాగే పెళ్ళికొడుకు ఇద్దరిని కూడా తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతుంటే అవన్నీ కూడా చూస్తూ రాజు రూప అలానే చూస్తూ ఉంటారు. అసలు ఏం జరిగిందో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది ముత్యాలు. అసలు ఈ పెళ్ళి జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఇక ముత్యాలు నువ్వు అనుకున్నది జరగకూడదు అని ఫస్ట్ టైం కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఖచ్చితంగా నువ్వు చేసే పని మంచిదే అయ్యుండొచ్చు నీ దృష్టిలో. కానీ అమ్మాయి గారిని బాధ పెట్టి మనం ఎలా సంతోషంగా ఉండగలం? అమ్మాయి గారికి అన్యం పుణ్యం తెలియదు. మన రాజునే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు కూడా పట్టలేదు. నేను అలాగే విరూపాక్షి అమ్మగారు అమ్మాయి గారికి కూడా తెలియకుండా ఈ పెళ్లి చేశాం. నాకు కూడా ఏ రోజు నాకు ఇలా ఎందుకు పెళ్లి చేశారు, నాకు తెలియకుండా నా మెడలు ఎందుకు తాళి కట్టించారని అమ్మాయి గారు అడిగిందే లేదు. కానీ మొదటిసారి అమ్మాయి గారు రాజు కోసం ఎదురు చూస్తున్నారు. రాజుని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకునే అమ్మాయి గారి జీవితంలో ఇలా ఆశలు అడియాసలు కావడం నాకు ఇష్టం లేదు అని ఈ విధంగా అనుకుంటున్న సందర్భంలో రూప ఏడుస్తూ ఉంటుంది. అమ్మాయి ఎలాగైనా వచ్చి రాజు పెళ్ళి ఆపేస్తుంది అన్న ఆలోచనతో రూప ఉంటుంది. కాబట్టి వెంటనే విరూపాక్షి వచ్చి డోర్ లాక్ తీసి అమ్మ రూప అని పిలవగానే రూపని దగ్గరికి తీసుకొని విరూపాక్షి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. రూప త్వరగా రెడీ అవ్వు అని చెప్పి రూపని రెడీ చేసుకొని నేరుగా ఇక ముత్యాల ఇంటికి తీసుకురావడంతో పెళ్లి జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా విరూపాక్షి రూపని తీసుకొని రావడం చూసిన ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి విరూపాక్షి రూపని తీసుకొచ్చి పీటల మీద కూర్చున్న రాజుని చూసి, రాజు నువ్వు శ్వేత మెడలో తాళిని కట్టడానికి సిద్ధమయ్యావని అర్థమవుతుంది. అలాగైతే నా కూతురు ఎందుకు? నా కూతురు మెడలో ఉన్న తాళిని తెంచి ఆ తర్వాత శ్వేత మెడలో తాళిని కట్టు అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోయి పీటల మీద నుంచి లేచి, శ్వేతని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా గారు. నేను ఎప్పుడు కూడా అమ్మాయి గారిని నా మనసులో ఆరాధ్య దైవంగా భావిస్తున్నాను. ఎన్ని జన్మలకైనా అమ్మాయి గారికి భర్తగా నేనే ఉండాలి, నాకు భారీగా అమ్మాయి గారి ఉండాలి అని చెప్పి రాజు అనడంతో అక్కడున్న ముత్యాలు అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి నిజంగా రూపకి మరి రాజునిచ్చి మళ్ళీ ఒకసారి విరూపాక్షి అందరి సమక్షంలో పెళ్లి చేయబోతుందా? శ్వేత పరిస్థితి ఏంటి? ఈలోపు రేణుక ఇక బాలమణిని తీసుకొచ్చి నిజం చెప్పగానే కిడ్నీ ఇచ్చింది రూప అన్న విషయం తెలిసి ముత్యాలు షాక్ అవుతుందా?